మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సిగాచి అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. దీంతో పురావస్తు శాఖ టెక్నిక్ తరహా తవ్వకాలు జరుపుతుండగా వెంట్రుకలు, మాంసం ముద్దలు, ఎముకలు, రక్త మరకలతో ఉన్న రాళ్లు, కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి. వీటి ద్వారా డిఎన్ఏ మ్యాచింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే 70కి పైగా శాంపిల్స్ సేకరించి డిఎన్ఏ టెస్టుకు తరలించారు. ఇక ఘటన జరిగిన 8 రోజులైనా 7 ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న 3 మృతదేహాలతో డిఎన్ఏ మ్యాచింగ్ అవడంతో 3 మృతదేహాల్ని బంధువులకు అప్పగించారు. పేలుడు ధాటికి శరీరాలు, యంత్రాలకు అతుక్కున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తున్నారు. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చేపట్టారు. ఇక సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదు. ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో 2 మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులు, మరో మృతదేహం అఖిల్గా గుర్తించారు. ప్రమాద స్థలంలో అవశేష